గోపి ఏ తప్పు చేసుండడమ్మా. కాని ఎవరో కావాలనే గోపిని లంచం తీసుకుంటున్నాడని ఏసీబీకి పట్టించారట. ఇప్పుడు గోపి పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. దీన్ని ఆసరాగా తీసుకొని సమంత గోపి ఉద్యోగం పోగొడతాను అంటుంది. రాణి మీద గెలవటానికి దీన్ని పావుగా ఉపయోగించుకోవాలని చూస్తుంది. ఇప్పుడేం చెయ్యాలో నాకు అర్థం కావడం లేదు. ఏంటి నానమ్మ ఇది? ఎప్పటికైనా అందరం కలవలసిన వాళ్ళం కదా. రాణి అక్క మనకి పరాయిది కాదు, నన్ను పెంచిన మనిషి. అన్నయ్య కూడా రక్తం పంచుకు పుట్టకపోయినా తను నాకు సొంత అన్నయ్యతో సమానం. అంటే సమంత కూడా అన్నయ్య అవుతాడు కదా. అలాంటి అన్నయ్య ఉద్యోగం పోవాలని సమంత కోరుకోవడం ఏంటి? ఏం చేయమంటావమ్మా? తను పోలీస్ స్టేషన్లో ఉండటానికి కారణం రాణి అని రాణి మీద కోపాన్ని పెంచుకుంది. గోపి సపోర్ట్ చూసుకుని రాణి ఇదంతా చేసిందని గోపి మీద కూడా కోపాన్ని పెంచుకుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని గోపి ఉద్యోగం తీయించేస్తానని సమంత అంటుంది. దానికి మీ తాతయ్య కూడా సపోర్ట్ చేస్తున్నారు. నేనేం మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నాను. అది జరిగిందంటే తర్వాత ఎన్ని నిజాలు తెలిసినా ఈ రెండు కుటుంబాల మధ్య అపోహలు అలాగే ఉంటాయి, కలహాలు ఇలాగే మిగిలిపోతాయి. నువ్వప్పుడు ఎవరి వైపుంటావు? పెంచిన రాణి వైపుంటావా? రక్తం పంచుకు పుట్టిన మా వైపుంటావా? నీ పరిస్థితి ఏంటో నాకు అర్థం కావడం లేదమ్మా. ఈ పగలు ప్రతీకారాలు ఎక్కడికి దారి తీస్తాయోనని నాకు భయం వేస్తోంది. ఈ సమస్యకి ఎలాగైనా ఒక పరిష్కారాన్ని కనుక్కోవాలి. ఇది నీతో చెప్దామనే వచ్చాను. ఎలా నానమ్మా? అన్నయ్యకి శిక్ష పడుతుంది అంటే రాణి అక్క తట్టుకోలేదు. తర్వాత ఏ నిజాలు తెలిసినా తన మనసులో ఈ బాధ ఉండిపోతుంది. అలా ఉండకూడదు అంటే సమంతతోనే మాట్లాడాలి. పరిష్కరించమని సమంత అక్క కాళ్ళైనా పట్టుకోవాలి. ఏదో ఒకటి చెయ్యాలి. ఏడు, ఇంకా ఇంకా ఏడు. నీ కళ్ళల్లో నీళ్లు ఇంకిపోయే వరకు ఏడు. కన్నీళ్లు కరువైపోయే వరకు ఏడు. నువ్వు ఎంత ఏడ్చినా నీ కన్నీళ్లే బయటకొస్తాయి, కానీ నీ తమ్ముడు మాత్రం నిర్దోషిగా బయటికి రాడు. అది తెలుసుకో. నా తమ్ముడు ఏ తప్పు చేయడమ్మా. నా తమ్ముడేంటో నాకు బాగా తెలుసు. వాడు ఎంత నిజాయితీపరుడో నాకు తెలుసమ్మా. వాడి మీద పడ్డది నిందే అని నేను నిరూపిస్తాను. నా తమ్ముడు నిర్దోషని నేను నిరూపిస్తాను. వాణ్ణి బయటకు తీసుకొస్తాను. ఎలా బయటికి తీసుకొస్తావు? ఎలా నిరూపిస్తారు? మీ వెనకాతల ఏముందని? ఎవరిని చూసుకోనైతే నువ్వు అహంకారంతో విర్రవిగావో వాళ్లే ఇప్పుడు దోషిగా జైల్లో ఉన్నారు. నా మీద నువ్వు కేసు పెట్టావు, నన్ను అరెస్ట్ చేయించావు. మా తాతి నీ ఇంటికొచ్చి కేసు విత్డ్రా చేసుకోమని అడిగితే మీ ఆయన నువ్వు ఏవో పెద్ద పెద్ద కబుర్లు చెప్పారంట కదా. మా పరువు పోయినప్పుడు మేం కూడా అంతే బాధపడ్డాం. నేను జైల్లో 3 రోజులున్నప్పుడు అంతే నరకాన్ని చూశాను.
మరా పగను వదిలేస్తానని నువ్వు ఎలా అనుకున్నావు? మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనిస్తానని ఇంకెలా అనుకున్నావు? అంటే ఇదంతా మీరాడుతున్న నాటకమా? మరి ఇంతకు తెగిస్తారా? ఏంటంజీ, నీక్కూడా కోపం వస్తుందా? ఆఫ్టర్ ఆల్ హోటల్లో ఎంగిలి ప్లేట్లు కడుక్కునే నీకే అంత కోపం వస్తే కోటీశ్వరుడి మనవరాల్ని కాలు కింద పెట్టకుండా పెరిగినదాన్ని అలాంటి నన్ను పోలీస్ స్టేషన్లో పెడితే నాకెంత కోపం రావాలి? మా తాతకి ఇంకెంత కోపం రావాలి? మీలాంటి వాళ్ళు, మా కాలి కింద చెప్పుల్లా బ్రతకాల్సిన వాళ్ళు మమ్మల్ని ఎదిరిస్తే మేం చూస్తూ ఊరుకోవాలా? మిమ్మల్ని ప్రశాంతంగా వదిలేయాలా? అది ఎప్పటికీ జరగదు. అందుకే మీ ఫ్యాక్టరీని సీజ్ చేయించాం. మిమ్మల్ని దేవుళ్లా చూసే మీ కార్మికుల్ని రోడ్డు మీద పడేలా చేశాం. ఇదే మా మొదటి స్టెప్. అన్యాయం ఎప్పుడూ గెలవదు, న్యాయం ఎప్పుడూ ఓడిపోదు. న్యాయం మా వైపు ఉన్నప్పుడు మేము ఈ క్షణాన బాధపడచ్చు, కానీ మరుక్షణం ఆ న్యాయమే మమ్మల్ని గెలిపిస్తుంది. అప్పుడు మేమేంటో ప్రపంచానికి చూపిస్తుంది. వాట్సాప్లో పెట్టుకోవడానికి ఇలాంటి డైలాగులు యూజ్ అవుతాయి, కానీ వాస్తవంలో ఎందుకు పనికిరావు. నీ తమ్ముడు గోపి సిన్సియరే, కాదని నేనన్నను. చాలా గొప్పవాడు. ఎంత గొప్పవాడంటే కట్టుకున్న భార్య కన్నా పెంచినక్క మీదే మమకారం చూపించేంత గొప్పవాడు. నువ్వెంతో కష్టపడుతున్నావని బాధపడేంత గొప్పవాడు. నీకోసం మమ్మల్ని కూడా ఎదిరించి మేము క్లోజ్ చేయించిన ఫ్యాక్టరీని తెరిపించాలని కోరుకునేంత గొప్పవాడు. మరీ అంత గొప్పవాళ్ళు మాకు నచ్చరు రాణి. అందుకే ఏం చేస్తే మీ తమ్ముడు పరువు పోతుందో, నీ తమ్ముణ్ణి ఎలాంటి పరిస్థితుల్లో ఉంచితే నీ గుండె పగిలిపోతుందో అదే పని చేశాను. నీ తమ్ముడు లంచం తీసుకోలేదు, కానీ నీ తమ్ముడు తీసుకున్నట్టు ఆధారాలు సృష్టించాం. అన్ని ఆధారాలతో నీ తమ్ముణ్ణి ఇరికించాం. ఇప్పుడు ప్రపంచం దృష్టిలో నీ తమ్ముడొక పెద్ద లంచగొండ అధికారయ్యాడు. లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. నీ తమ్ముడు పరువు పోయింది, ఉద్యోగం కూడా పోతుంది. రోడ్డు మీద పడే పరిస్థితి దగ్గర్లోనే ఉంది. ఇది మా పగ. నా ప్రేమకు అడ్డొచ్చిందని నీ చెల్లిని నీకు కాకుండా చేశాను. తను నీకు కనిపించకుండా ఎక్కడో దూరంగా పారిపోయేలా చేశాను. అప్పుడు నా కేసులో నీకు సపోర్ట్ చేశాడని ఇప్పుడు నీ తమ్ముడి పరిస్థితి ఇంతవరకు తీసుకొచ్చాను. మాలాంటి వాళ్లతో పెట్టుకుంటే మీలాంటి వాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పటికైనా తెలుసుకోండి. అన్యాయంగా నువ్వు చేసిన పనితో ఎప్పటికీ గెలవలేవని తెలుసుకో. ఒకప్పుడు హోటల్లో బల్లి పడేలా చేశావు, హోటల్ని మూయించావు. కానీ నిజం నిరూపణ అయింది. ఆ రోజు నిన్ను అరెస్టు చేయించకుండా ఆపింది మా అక్క. అప్పుడు నీ మీద జాలి చూపించింది మా అక్కే. మా అక్క మంచితనమే మమ్మల్ని కాపాడుతుంది. నీ బుద్ధే నిన్ను ముంచేస్తుంది. నోరు మూసుకో అంజీ. మీలాంటి వాళ్ళు ఎన్ని శపించినా మాలాంటి వాళ్ళకి ఏమీ కాదు. చూడ్రాని, నువ్వు నీ రాధా వచ్చి మా తాత కాళ్ళు పట్టుకొని క్షమించమని అడగాలి. మీ అంతట మీరే వెళ్ళి కేసు విత్డ్రా చేసుకోవాలి. సమంత మీద కోపంతో నేను తప్పుడు కేసు పెట్టాను. సమంతకి కానీ తన ఫ్రెండ్స్కి కానీ ఇందులో ఎలాంటి సంబంధం లేదు. ఇదంతా నేనే కావాలని చేశానని నువ్వు మీడియా ముందు ఒప్పుకొని కేసు విత్డ్రా చేసుకోవాలి. అప్పుడు నీ తమ్ముడు నిర్దోషిగా బయటికొస్తాడు. లేదంటే ఉన్న ఉద్యోగాన్ని పోగొట్టుకొని ఈ నిందతో జైలు పాలవుతాడు.
మీ తమ్ముడు కోసం నువ్వు కేసు విత్డ్రా చేసుకుంటావో, మా మీద పంతంతో నీ తమ్ముడి జీవితాన్ని నాశనం చేసుకుంటావో నువ్వే ఆలోచించుకో. గుడ్ బై. పూర్ణ, నువ్వు భోంచేసావా? లేదండి. అయితే నువ్వు కూడా కూర్చో, ఇద్దరం కలిసే భోంచేద్దాం. నాకు తినాలని లేదండి. ఏంటి, ఒంట్లో ఏమైనా బాలేదా? మనసేం బాలేదండి. మన వాళ్ళందరూ బాధపడుతూ ఉంటే మనం ప్రశాంతంగా ఎలా ఉంటాం? అవన్నీ తలుచుకుంటూ ఉంటే నోటికి అన్నం మెతుకు కూడా వెళ్ళటం లేదు. ఇప్పుడు ఏమైందని అంతలా బాధపడుతున్నావు? ఇంకేం కావాలండి? రాణి మీద మీరు ఇంత పగని పెంచుకోవడం, సమంత ఏం చెప్పినా సరే మీరు దాన్ని అంతలా సమర్థించటం నాకేం నచ్చడం లేదు. రాణి చేసిన తప్పే ఉంది. ఒక ఆడపిల్లను అల్లరి పెట్టిన వాళ్ళని చూస్తూ వదిలేయాలా? అది రాణికి అయింది కాబట్టి మనం ఇలా మాట్లాడుతున్నాం. అదే పరిస్థితిలో మన సమంతుంటే ఇలాగే వదిలేయమని చెప్పేవాళ్ళమా? ఆ విషయంలో రాణి చేసిన తప్పేమీ లేదు కదా. ఒక్కసారి రాణి వైపు నిలబడి ఆలోచిస్తే నిజమేంటో మనకు తెలుస్తుంది. కానీ అలా మీరెందుకు ఆలోచించడం లేదు? ఎంతసేపు సమంత వైపే నిలబడి ఆలోచిస్తున్నారు. అనవసరంగా రాణి మీద కోపాన్ని పెంచుకుంటున్నారు. పూర్ణ, ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం నాకు లేదు. నాకు నా మనవరాలు ముఖ్యం. తన భవిష్యత్ ఇంకా ముఖ్యం. తను ఆనందంగా ఉండడం ఇంకా ముఖ్యం. తను బాధపడితే నేనెవ్వరిని వదిలిపెట్టను. నేను చెప్తుంది కూడా మీ మనవరాలు గురించేనండి. ఒకప్పుడు ఇలాంటి మనస్పర్ధల వల్లే, సమంత చేసిన తెలివి తక్కువ పని వల్లే వర్ష రాణికి దూరం అయిపోయింది. ఇప్పటికీ అక్క చెల్లెళ్ళిద్దరూ కలుసుకోలేకపోతున్నారు. అదేవిధంగా ఒక మనవరాల్ని మనం బాధ పెట్టినట్టే అవుతుంది కదా. చూడు పూర్ణ, మన మనవరాలి పేరు వర్ష అయినంత మాత్రాన రాణి చెల్లెలు వర్ష ఎప్పటికీ మనకు మనవరాలు కాదు. నువ్వు ఈ వరుస ఇంకెప్పుడు నా ముందు కలపొద్దు. ఆ వర్షకి మనకి ఏ సంబంధం లేదు, అది గుర్తుపెట్టుకో. మీరు సంబంధం లేదంటున్న వర్షాయే మన మనవరాలు వర్ష అని తెలిసిన రోజు వీటన్నింటికీ ఏం సమాధానం చెప్పగలరు? ఇప్పుడు నేను ఆ నిజాన్ని చెప్పలేనంత మాత్రాన నా మనవరాలు బాధపడుతూ ఉంటే నేను ఎలా ఊరుకోగలను? సరేనండి, ఏ సంబంధమూ లేదనే అనుకుందాము. కాని మన వల్లే కదా వర్షారాణి దూరం అయ్యారు. మరిప్పుడు ఈ కలహాలు కూడా మన వల్లే వస్తున్నాయండి. ఏంటి పూర్ణ ఇది? నీకు నీ సొంత మనవరాలి కన్నా ఆ బయటి వాళ్లే ఎక్కువైపోయారా? ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకెప్పుడు వాళ్ళ ప్రస్తావన మాత్రం నా దగ్గర తీసుకురావద్దు. ఏం జరిగింది రాణి? వచ్చిన దగ్గర నుంచి నువ్వు ఇలా ఏడుస్తూనే ఉన్నావు. ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. గోపి దగ్గరికి వెళ్ళావు కదా, గోపితో మాట్లాడావా? ఏమన్నాడో చెప్పమ్మా. ఏం చెప్పమంటావమ్మా? తమ్ముడు ఏ తప్పు చేయలేదు. తమ్ముణ్ణి కావాలని ఇరికించారు. నా మీద కోపంతో తమ్ముడి మీద పగ తీర్చుకుంటున్నారు.
నేను చేసిన పనికి నా తమ్ముడు బలవుతున్నాడు అని తెలిసిన దగ్గర నుంచి నాకేం చేయాలో కూడా అర్థం కావట్లేదమ్మా. కన్నీళ్లు కూడా ఆగటం లేదు. ఎంత ఏడ్చినా కూడా ఈ గుండెల్లో బాధ తగ్గట్లేదమ్మా. ఏంట్రాణి, గోపిని ఇరికించారా? నీ మీద పగుతానా? ఎవరు? గోపికి ఈ పరిస్థితి రావడానికి కారణం ఆ సమంతే. ఏంట్రాణి, మీరు చెప్తుంది నిజమా? ఇదంతా సమంత చేసిందా? నీకెలా తెలిసింది? సమంతనే చెప్పిందండి. మేము గోపిని కలిసి వస్తున్నప్పుడు దారిలో మమ్మల్ని సమంత కలిసింది. నేను కేసు పెట్టడం వల్ల వాళ్ళ పరువు పోయిందంట. కేసు విత్డ్రా చేసుకోవద్దని మీరు గట్టిగా చెప్పారు కదా, అది వాళ్లకు నచ్చలేదు. అందుకే వాళ్ళు ఇలా పగ తీర్చుకుంటున్నారు. నా తమ్ముడు కూడా నాకు సపోర్ట్ చేస్తున్నాడని తమ్ముడి పరువు తీయాలని నిర్ణయించుకున్నారు. అనవసరంగా ఈ కేసులో ఇరికించి వాడిని నవ్వుల పాలు చేశారు. ఇప్పుడు అన్ని టీవీల్లో నా తమ్ముడు గురించే చెప్తున్నారండి. తమ్ముడు తప్పు చేశాడని మాట్లాడుతున్నారు. పోలీస్ స్టేషన్లో గోపిని చూస్తే నాకు చాలా బాధ అనిపించిందండి. ఇదంతా నా వల్లే జరిగిందని తెలిసిన దగ్గర నుంచి నాకు మరింత బాధగా ఉంది. మీ కాళ్ళు పట్టుకుంటానండి. ఈ కేసు విత్డ్రా చేసుకుందామండి. మహా అయితే ఏమవుతుంది? తప్పుడు కేసు పెట్టామని మనల్ని తిడతారు, అంతే కదా? తిట్టుకోనివ్వండి. కానీ నా తమ్ముడు పెద్ద అధికారి. వాడి మీద ఇలాంటి నింద పడింది అంటే వాడి భవిష్యత్తు ఏమవుతుంది? అలాంటిది ఈరోజు నా వల్లే గోపికి ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే నాకు తట్టుకోవడం చాలా కష్టంగా ఉందండి. చూడరాణి, నువ్వు నీ తమ్ముడు గురించి ఆలోచిస్తున్నావు, నేను నా భార్య గురించి ఆలోచిస్తున్నాను. మనందరం ఏ తప్పు చేయకపోయినా సరే మనల్ని బాధ్యుల్ని చేసి వాళ్ళు ఆడుకుంటున్నారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, తప్పు చేశాడని నింద మాత్రమే వేయగలరు, కానీ నిజాన్ని నిరూపించడం అంత సులువైన పని కాదు. మనం భయపడ్డామని తెలిస్తే మరింత భయపడతారు, ఏడుస్తున్నామని తెలిస్తే మరింత ఏడిపిస్తారు. ఇప్పుడు ఏడవకూడదు, ఎదురు తిరగాలి. నిందేసిన వాళ్ళది తప్పు అని నిరూపించాలి. నేను నీకు మాటిస్తున్నాను రాణి, గోపికేమీ కాదు. ఈ పడ్డ నింద తొలగిపోయి గోపి మళ్ళీ బయటకు వస్తాడు. తన అధికారం తనకొస్తుంది. ఈ విషయంలో నేను నీకు సపోర్టుగా నిలబడతాను. గోపి నీకు తమ్ముడైతే నాకు బామ్మర్ది అవుతాడు. మన మనిషికి ఇలాంటి పరిస్థితి వస్తే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను? వాళ్ళు ఇంతలా బెదిరిస్తున్నారన్నప్పుడే అర్థమైంది కదా, వాళ్ళక్కడ ఏమీ చేయలేకపోతున్నారని. అదొక్కటి చాలు. గోపిని ఎలా విడిపించాలో నాకు బాగా తెలుసు. నువ్వు ధైర్యంగా ఉండరాని. చూడు, నీ పేరేంటి? నువ్వెక్కడి నుంచి వచ్చావు? అసలు నీకు ఏం జరిగిందో చెప్పు. నువ్వేం పిచ్చివాడివి కాదు, బాగా డిప్రెషన్లో ఉన్నావు. ఇలాంటి కేసులు నేను ఎన్నో చూశాను, ఎన్నింటినో పరిష్కరించాను. ఇప్పుడు నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను,
ఏం జరిగిందో నువ్వు నాకు చెప్తే ఏం చేయాలో నేను ఆలోచిస్తాను. ప్లీజ్ మాట్లాడు. డాక్టర్ గారు, మిమ్మల్ని కలవడానికి డాక్టర్ కళ్యాణ్ గారు వచ్చారు. మీ రూమ్లో కూర్చోబెట్టాను. తను టిఫిన్ తినలేదు, తనకి టిఫిన్ పెట్టు. అలాగే సార్. హాయ్ కళ్యాణ్. హాయ్ ప్రశాంత్. హాయ్. థ్యాంక్ యూ. కూర్చో. మొత్తానికి పెళ్లి సెట్ అయితే తప్ప ఫ్రెండ్ని కలవడానికి రాలేదు కదరా నువ్వు. ఇంకేం చేయమంటావు, మన ప్రొఫెషనే అలాంటిది. ఎప్పుడూ ఎమర్జెన్సీ కేసులతోనే బిజీగా ఉండే డాక్టర్లం కదా. కలవాలి అంటే ఏదో ఒక కారణం ఉండాలి. అవునరా. నువ్వు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఫోటో నాకు ఒకసారి చూపించు. మా అన్నయ్య గోపి విషయంలో నువ్వే ఇదంతా చేశావని అందరూ అనుకుంటున్నారు. అన్నయ్య చాలా సిన్సియర్. తను ఎప్పుడూ ఎలాంటి తప్పు చెయ్యడు. ఇది చెప్పడానికైనా పిలిచావు? ఇదని తెలుసుంటే నేను అసలు వచ్చుండేదాన్నే కాదు. నన్ను బాధ పెట్టిన వాళ్ళని అంతకింత బాధ చూపించకుండా నేను వదలను.